ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే రసం పొడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్ వరకు ధనియాలు తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, ఇవి కాశ్మీరీ చిల్లీస్ తీసుకున్నానండి, కలర్ బాగుంటుందని. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేయడం వల్ల స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిర్చిని వేయించేసుకోవాలి. వీటన్నిటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసాను. అలాగే ఇప్పుడు ధనియాలు కూడా వేయించేసుకుంటున్నాను. ధనియాలు కూడా బాగా వేగిపోయి మంచి వాసన వచ్చేటప్పుడే తీసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మెంతులు కూడా వేసేసుకుంటున్నాను. మెంతులు కూడా చిటపటలాడిన తర్వాత బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మిరియాలు కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు కూడా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా తీసేసాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేయించేసుకోవాలి. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకోవాలండి. ఈ కరివేపాకు వేయించడమే చాలా టైం టేకెన్, కానీ ఇలా వేయించుకుని వేసుకుంటే మాత్రం పొడి అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఆకులన్నీ కూడా బాగా వడిలిపోయి ఆకు విరిగిపోయే స్టేజ్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా సిమ్ ప్రాసెస్లోనే చేయాలండి. హైలో పెడితే తొందరగా వేగిపోద్ది, కానీ లోపల మంచిగా వాసనది ఉండదు. అది ఓకే అండి. అన్నిటినీ కలిపి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసాను. చూసారుగా పౌడర్ ఎలాగుంది. వీటన్నిటిని ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది అయిపోయే వరకు కూడా అసలు పాడవకుండా చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోయి ఈ ప్రాసెస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రసం పౌడర్ నచ్చితే కనుక మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.